ప్రజలకే ప్రాధాన్యం, విద్యుత్ సేవల్లో నిరంతర స్పందనే లక్ష్యంగా పనిచేయాలన్న విద్యాశాఖ ఫోరం అధ్యక్షులు ఏర్పుల నారాయణ. విద్యుత్ సేవలు ప్రజల జీవితాలతో విడదీయరాని బంధం కలిగి ఉన్నాయని, అలాంటి కీలక సేవలను అందించే విద్యుత్ శాఖ ప్రతి వినియోగదారుడిని కేంద్రంగా పెట్టుకుని పని చేయాలని విద్యుత్ శాఖ ఫోరం అధ్యక్షులు ఏర్పుల నారాయణ పిలుపునిచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్వహించిన విద్యుత్ సమస్యల పరిష్కార అదాలత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విద్యుత్ సరఫరా సజావుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చిన్న అంతరాయం కూడా ప్రజల దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుందని, అందుకే ప్రతి సమస్యను గంభీరంగా తీసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వినియోగదారులు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అందించే ఫిర్యాదులు శాఖకు మార్గదర్శకాలని పేర్కొన్నారు. ఒక్క ఫోన్ కాల్తో సమస్య పరిష్కారం జరిగేలా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటేనే ప్రజల్లో నమ్మకం నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లుల విషయంలో పారదర్శకత ఉండాలని, వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు. సకాలంలో బిల్లులు జారీ చేయడం, నిబంధనల ప్రకారం వసూలు చేయడం ద్వారా శాఖపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లైన్ మెయింటెనెన్స్, ట్రాన్స్ఫారం పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. సమిష్టి కృషితోనే నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందన్నారు. ఈ విద్యుత్ అదాలత్లో పాల్గొన్న అధికారులు వినియోగదారుల సమస్యలను శ్రద్ధగా విని సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరించారు. ప్రజలతో నేరుగా మమేక్యమై ఈ విధానం సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు రామకృష్ణ, జగన్మోహన్, సత్యనారాయణ, వీణ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ టౌన్ లోపల లోకల్ కోర్టు అంటే కన్సూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ ఫోరం అనేది నిజామాబాద్లో ఉంటుంది. సో మేము దాదాపుగా ప్రతి నెలకు ఒక్కొక్క జిల్లాల్లో, అంటే మాకు 8 జిల్లాలు వస్తాయి, 8 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు, లేకపోతే కన్సూమర్స్ నుంచి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే అవి అక్కడికక్కడే రిజాల్వ్ చేసుకుంటూ, లేదు అనుకుంటే వాటి మీద కొంత పేపర్ వర్క్ ఉంటే మాత్రం ఆఫీస్కి పోయిన తర్వాత వాటిని మనం సాల్వ్ చేసేసి కన్సూమర్స్కి కానీ రైతాంగానికి కానీ మిగతా కన్సూమర్స్ 1 to 9 కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో ఎవరికైనా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్లతో మరి కలిసి మమేకమై వాళ్ళతోని మన ఈ పనులన్నీ చేసేసి కన్సూమర్స్కి మనము ఒక సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ లోకల్ కోర్టు సిర్పూర్ టౌన్ అంటే కౌటాల సబ్ డివిజన్ పరిధి లోపల సిర్పూర్ టౌను, కౌటాల అండ్ పెజ్జూరు 3 సెక్షన్లు, 5 మండలాలు. ఈ 5 మండలాల్లో మనకి దాదాపుగా మరి ఈరోజు మన లోకల్ మండలాధికారులు, ఏఈలు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. తర్వాత లోకల్ టీవీలలో ఇచ్చారు, పేపర్లో ఇచ్చారు. తర్వాత అదే రకంగా గ్రూపులు అంటే వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, వాటిలలో కూడా వైడ్గా పబ్లిసిటీ చేశారు. సో దాదాపుగా చాలామంది రావడానికి బదులు కొంతమంది వచ్చారు. మరి కొంతమంది కూడా దాదాపు ఒక 5 అప్లికేషన్స్ అంటే 5 కన్సూమర్స్ వచ్చారు. 5 కన్సూమర్స్ లోపల వాళ్ళ ప్రాంతంతో ఒక 4కి అక్కడికక్కడే సాల్వ్ చేసేసి మనం ఇవ్వడం జరిగింది. ఒక్కటి మాత్రం బై పేపర్ ద్వారా తీసుకున్నాం. అది కొంత సమయం తీసుకున్నది కాబట్టి అది 1 or 2 వీక్స్ లోపల అది కూడా సాల్వ్ చేసి ఆ కన్సూమర్స్ని సాటిస్ఫై చేస్తామని ఈ కన్సూమర్ ఫోరం తరఫున యాజ్ ఏ చైర్పర్సన్గా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రైతులందరూ కూడా మరి ఫస్ట్ పంట అయిపోయింది, రెండో పంట వేస్తున్నారు. దానికి గాను మనం సప్లై యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ప్రకారంగా మనం ఎంత సప్లై ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతులందరికీ కూడా, మిగతా కన్సూమర్స్ అందరికీ కూడా మరి నాణ్యమైన కరెంటు మనం అందించడానికి మన స్టాఫ్ అందరూ కూడా మరి 24 గంటలు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో చాలామంది కన్సూమర్స్ కూడా రైతులు, తర్వాత మిగతా కన్సూమర్స్తో పాటుగా రైస్ మిల్లు క్యాండిడేట్స్ కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ట్రిప్పింగ్ అవుతుందట. ఆ ట్రిప్పింగ్స్ లేకుండా మనము చేసుకుంటే మనకు రెవెన్యూ కలెక్షన్ కూడా పెరుగుతుంది. ఒక
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.